దేవునికి స్తోత్రం. ఇది యెరూషలేము పట్టణము మోరియా పర్వతం మీద నిలబడి మీతో మాట్లాడుతున్నాను. ఇదిగో ఇక్కడ ఉన్నది వైలింగ్ వాల్ అని పిలువబడుతున్నది, విలపించు గోడ అని పిలువబడుతున్నది. దేవుని మందిరము ఇక్కడే కట్టబడినది. అదిగో వెనుకాల మోరియా పర్వతం మీద ఉన్నటువంటి రాక్ ఆఫ్ డూమ్ ను మీరు చూస్తున్నారు. దాని కింద ఉన్నటువంటి హేరోదు కట్టించిన మందిరం యొక్క ఒక్క గోడ మాత్రమే ఈ రోజు మిగిలి ఉంది. అది ఒక్కటే పరిశుద్ధ స్థలం వారికి మిగిలి ఉంది. దేవాలయాలు వారికి లేదు కాబట్టి ఆ దగ్గరకు వెళ్లి ప్రలాపించటము చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ఉంది. 13 సంవత్సరాలు వచ్చిన ప్రతి మగబిడ్డ దేవునికి ప్రతిష్ఠించి తోరా చదవడానికి ఈ రోజు నుంచి వారు కూడా తోరాను చదువుతారు. తోరా అంటే ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియ కాండము, ద్వితీయోపదేశ కాండం అనే 5 కాండాలను తోరా అన్నారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి యూదులు అది మాత్రమే చదువుకుంటూ ఆ యొక్క మోషే గ్రంథము దగ్గరే ఆగిపోయిన వారిగా కనబడుతున్నారు. వీరి మనోనేత్రాలు తెరవబడాలని, వీరు కూడా ప్రభువుని ఎరగాలని, వీరు కూడా కన్నీటితో ప్రార్థించడానికి ఆ వైలింగ్ వాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కూడా ప్రభు భారం ఇచ్చున్నాడు. ఖచ్చితమైన ధర్మశాస్త్రాన్ని వెంబడించే వ్యక్తులుగా కనబడుతున్నారు, కానీ అక్షరాన్ని పాటిస్తున్నారు, ఆత్మను గుర్తించడం లేదు. వీరి మనోనేత్రాలు తెరవబడినట్లుగా పరిశుద్ధాత్ముడి సన్నిధిలో తన కార్యాలు జరిగించినట్లుగా మనం ప్రార్థించవలసి ఉంది. Download ShareChat.